ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని డాక్టర్ ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి దయానంద ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించారు. ఇన్ పేషెంట్లను సరైన ఆహారం ఇవ్వడం లేదని గుర్తించిన ఎమ్మెల్యే డైట్ విభాగంలోని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల్లోని క్షతగాత్రులకు చికిత్స అందించకుండా ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారని పలువురు ఫిర్యాదు చేయడంతో ఆసుపత్రి సిబ్బందిపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైద్యులు ఎల్లప్పుడూ రోగులకు అందుబాటులో ఉండాలని, యాక్సిడెంట్ కేసుల్లోని క్షతగాత్రులకు తక్షణం వైద్యాన్ని అందించాలని సూచనలు చేశారు. దానికి డెలివరీస్కి ఏమన్నా సంబంధం ఉందో చెప్పడానికి ఇలాగండి ఇప్పుడు చేయాలండి. గవర్నమెంట్ ఉండగా బయటికి పోవడానికి ఏం కాదు. ఇప్పుడు సబ్జెక్ట్ పోస్ట్ అడిగాను ప్రస్తుతానికి ఇంటి దగ్గర మారరు మారరు అంతే. ఎన్నిసార్లు చెప్పినా కూడా చెప్పి కూడా 3 నెలలు అవుతుంది. మళ్ళీ ఇంటి దగ్గరే చేస్తున్నాం. కూరలో వేశారు. ప్యాకెట్ ఇచ్చేవాళ్ళనుకుంటా మీరు ఇంతకుముందు. ఇప్పుడు కూడా ప్యాకెట్ లేదా ఇచ్చేది? ప్యాక్ చేసేసి వాళ్ళకి సరిపోతుంది, సరిపోదు. మనకెట్ట తెలుస్తుంది? మీరు మారట్లే. నేను పోయినసారి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేళ్ళా ఇట్లా చెయ్యొద్దు అని, మళ్ళీ అలానే చేస్తున్నారు. ఏమన్నట్టు వద్దన్న పనే చేస్తున్నారు, వద్దన్న పనే చేస్తున్నారు. ప్యాకెట్ ఇవ్వద్దు, అన్నం పెట్టండి అని చెప్పాను. అంతకుముందు ఎండ పెట్టేవాళ్ళు, గిన్నెలు తెచ్చి పెట్టేవాళ్ళు. అలా పెట్టమన్నా మళ్ళీ ప్యాకెట్ ఏంటి మీరు? ప్యాకెట్ నుంచి వెళ్ళిపోతారు. అదే మనం ఉండే ప్లేట్లో అయితే మనకు కావాలంటే ఉడికిస్తారు. తేడా వస్తుంది. మొత్తం అన్ని పోషకాలు వీళ్ళని ఎట్లా తీసుకుంటారు?